హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసూ మోహన్ వంటిల్లు. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరంతా బాగుండాలా దేవుడి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో మరో వీడియో అయితే నేను ముందుకు వచ్చేసాను. ఇంకా వీడియోస్ పెట్టక చాలా రోజులు అయిపోయింది, చాలా గ్యాప్ వచ్చింది. దగ్గర 1 month ఏమైంది నేను వీడియోస్ మీతో షేర్ చేసుకోక. సో ఇంకా హాలిడేస్ అనేసి ఊరు వెళ్ళాను. అక్కడ నెట్ ప్రాబ్లం ప్లస్ ఇంకా ఇంట్లో ఉంటాం కాబట్టి విలేజ్లో అలా కుదరలేదన్నమాట నేను వీడియోస్ చేయడానికి. సో ఇదైతే కింద లాస్ట్ మంత్ 27th బ్లాగ్. ఇంకా ఆ రోజు వచ్చేసి మా బాబు బర్త్డే. సో ఆ బర్త్డే బ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఇది వచ్చేసి మార్నింగ్ లేచేసాను అనమాట. ఇంకా పూజ అంటే బయటకు గుడికి అలా ఏం వెళ్ళలేదు, కానీ ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను. ఇంకా మా వారు కూడా లేరని చెప్పాను. మా వారు ఏరే దగ్గరికి ఆఫీస్ వర్క్ మీద వెళ్ళిపోయారు. మేము పిల్లలు ఇంకా మా సిస్టర్ వచ్చేసింది. బాబు బర్త్డే అనేసి ఇక్కడే ఉంటుంది ఆ అమ్మాయి సిటీలో. ఇంకా ఆ రోజు అయితే కన్నా మార్నింగే లేచేసి మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. క్లైమేట్ అయితే కన్నా చాలా కూల్గా ఉంది. అది కాక ఇంకా April 27 అంటే మ్యాక్సిమం ఎండలు అనేది పీక్స్లో ఉంటాయి కదా. ఎండలు అయితే బాగా ఎక్కువనే ఉన్నాయి. కానీ ఆ రోజు ఎందుకో మార్నింగ్ నేను లేచేసరికి అంత చల్లగా, అంటే క్లౌడీగా గాలి ఈదురు గాలులు అంటారు కదా, అలా గాలులు వస్తూ ఉన్నది. ఇంకా చల్లగా ఉంది. వర్షం పడుతుందేమో అనుకున్నా మ్యాక్సిమం నేనైతే కన్నా. కానీ 8-8:30 ఆ టైంకల్లా ఆటోమేటిక్గా మళ్ళీ సన్ అయితే వచ్చేసింది. ఇంకా బాగా ఎండ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంక నేను మొత్తం లేచేసి మార్నింగే మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసి బయట ముగ్గు పెట్టేసుకొని ఇంకా అప్పటికి పిల్లలు కానీ మా చెల్లెలు కానీ ఎవరు లేవలేదు. ఇంకా వాళ్ళు పనుకొనే ఉన్నారు. ఇంకా నేనైతే కన్నా పాల కోసం అనేసి వెళ్తూ ఉన్నాను బయటికి. ఇంకా ఏంటి అంటే కన్నా ఆ రోజు బర్త్డే కాబట్టి ఏదో స్వీట్ చేద్దాము, ఇంకా బయటికి ఎలా వెళ్ళలేదు, ఇంట్లో అయితే కన్నా ఖచ్చితంగా పూజ అయితే చేసుకొని టెంకాయ కొడతాము అనేసి నేనైతే కన్నా ఇంకా పాలకు బయలుదేరాను. ఇంకా పాల కోసం అయితే వెళ్తూ ఉన్నాను. ఇంకా ఏంటి అంటే ఇద్దరు పిల్లల బర్త్డేలు వచ్చేసి మ్యాక్సిమం ఇవి హాలిడేస్లోనే స్టార్ట్ అవుతాయి. April 27 బాబుది ప్లస్ May 16 పాపది. అంటే ఇద్దరికి 2 weeks గ్యాప్ అనమాట. ఎగ్జాక్ట్లీగా 2 weeks ఉంటుంది. ఇంకా సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవుతాయి. ఒక్కొక్కసారి అయితే కన్నా పిల్లలందరూ ఊరు వెళ్ళిపోయి ఉంటారు, ఒకసారి అయితే కన్నా ఉంటారు. మ్యాక్సిమం April 27 అంటే మనకి 24, 25 ఆ టైంకి అయితే హాలిడేస్ అనేది స్టార్ట్ అవుతాయి కదా. సో అప్పుడు కొంచెం పిల్లలు అయితే ఉంటారు. ఇంకా May 16 అంటే ఇంకా మిడిల్ కదా అది అనేది. ఎండలు కూడా ఎక్కువ ఉంటాయి. చాలామంది విలేజెస్కి వెళ్ళిపోతారు, అమ్మమ్మ వాళ్ళ ఊరికి అలా సిటీ నుంచి వెళ్తూ ఉంటారు కదా హాలిడేస్ కోసం. అయితే కన్నా మ్యాక్సిమం పాప బర్త్డేకి అయితే ఎవరు ఉండరు, బాబు బర్త్డేకి అయితే కన్నా పిల్లలందరూ గ్యాదర్ అవుతారు అనమాట. సో ఇంకా మేమైతే కన్నా ఇంకా ఆ రోజు పిల్లలందరూ ఉన్నారు, బర్త్డేకి వచ్చారు, బాగా సెలబ్రేట్ చేసాం మేము కూడా. ఓమా హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే బీటు చెప్పు బాబుకు లేసి. హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పవా నువ్వు మమ్మీ? ఓ మమ్ము లే మమ్మీ ఇద్దరు సరిపోయిందా? చూడాడు చూడు అమ్మో రెండు కొడుకుమ్మ. ఇక్కడైతే కానీ నేను వచ్చేసరికి బాబాయ్ అయితే పిల్లలు లేచి ఉన్నారు. ఇంకా నేను వెళ్ళేసి టెంకాయ, పాలు, పెరుగు ఇవి తీసుకున్నాను. అలాగే షాప్ దగ్గర కొన్ని మందారం పువ్వులు ఉంటాయి కదా, అవి బాగా మంచిగా ఉన్నాయి చూడడానికి అనేసి ఇంకా అక్కడే కొన్ని తీసుకొని చెట్టుకుంటే తెంపుకొని వచ్చాను. ఇంకా నేను వచ్చిన తర్వాత పిల్లలు అయితే లేచారు. వాళ్ళకి పాలు కాచిచ్చి పాలు ఇచ్చేసి నేను స్నానం చేసేసి తొందరగానే సేమియా పాయసం అయితే చేసుకొని ఇంకా ఆ రోజు టెంకాయ అయితే కొట్టాను. ఇంకా మా వారు ఉంటే ఖచ్చితంగా గుడికి వెళ్ళే వాళ్ళం. ఇంకా నేను ఒక్కదాని పిల్లల్ని తీసుకొని వెళ్ళలేను కాబట్టి నేనైతే ఏం గుడికి వెళ్ళలేదని ఇంక ఇంట్లోనే ఇలా పాయసం చేసేసి పప్పు, అన్నం, కొంచెం సాంబార్ ఏమో చేసి టెంకాయ అయితే కొట్టాను. ఇంకా మ్యాక్సిమం పిల్లలు పొద్దున్నే పాలు కాంచి ఇచ్చాను. పాలల్లోకి బిస్కెట్స్, ఇవి బ్రెడ్ కానీ ఏమన్నా తినేస్తారు అనమాట. ఒక్కోసారి తింటారు, ఒకసారి తినరు. అలా పాలు కాంచేసి బిస్కెట్ ఇచ్చి తిన్నారు. ఇంకా తర్వాత అయితే కన్నా డైరెక్ట్గా పాయసం, అన్నం, పప్పు ఇలా తినేశారు. ఇంకా ఇక్కడ ఏంటి అంటే కన్నా మా బాబుకు ఇంకా స్నానం చేపించేసి ఆయన్ను కూడా రెడీ చేసి తర్వాత అయితే టెంకాయ కొట్టాము. ఇంకా టెంకాయ నీళ్ళు ఉంటాయి కదా, అందరికి ఇచ్చిన తర్వాత లాస్ట్లో మిగులుతాయి కదా, అవి అయితే కన్నా ఒక స్పూన్ వేసిస్తే బాబు తాగుతూ ఉన్నాడు అనమాట. అదే ఇక్కడ వీడియోలో మీ చూస్తున్నది. కప్పులో వేసి ఒక స్పూన్ ఇచ్చామంటే ఆటోమేటిక్గా ఆయనే స్పూన్తో తీసుకొని తాగుతూ ఉంటారు. ఇంకా బర్త్డే అంటే డెకరేషను, ఇలా బెలూన్స్ ఇలా అన్నీ ఉంటాయి కదా. సో నేనేం చేశానంటే కన్నా లాస్ట్ 2 years బ్యాక్
పాపకి 4th బర్త్డే చేసేటప్పుడు, అంటే ఇంట్లోకి వచ్చిన కొత్తలో 4th బర్త్డే తనది వచ్చిందనమాట. సో అప్పుడైతే కనుక కొంచెం బాగా చేసామన్నమాట పాపకి. ఎందుకంటే ఫస్ట్ టైం చేసిన బర్త్డే వచ్చేసి ఫొటోస్ వీడియోస్ ఇవేం లేవు అనమాట, మొత్తం డిలీట్ అయిపోయాయి. ఫోటోలు తీర్చాము, మంచిగా బాబుకి ఎలా చేసామో అలాగే డెకరేట్ చేసి మంచిగా చేసాము. కానీ ఆ ఫొటోస్ అనేది ఏమైనాయేమో అవి డిలీట్ అయిపోయాయి అనమాట అడిగింటే. ఇంకా అనేసి ఆ పాప కొన్ని గుర్తుగానే ఉండాలనేసి 4th బర్త్డే ఈ ఇంట్లోకి వచ్చినాక మంచిగా చేసాం, బెలూన్స్ అవన్నీ చేసి. ఇంకా తన అప్పుడు చేసిన ఉంటాయి కదా ఇవి గోల్డ్ కలర్వి ఇలాంటివి బెలూన్స్, హ్యాపీ బర్త్డే ట్యాగ్స్ ఇలాంటివి ఉంటాయి. అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ కట్టేసి ఒక కవర్లో పెట్టేసి భద్రంగా దాచాను. సో మొత్తం ఇల్లంతా ఎతికినా కూడా ఎక్కడా కనిపించలేదు అనమాట. మా వారిని అడిగితే నువ్వే ఎక్కడన్నా చెత్తలో పడేసి ఉంటావు చూసుకోకుండా. నాకు మళ్ళీ అనిపించింది అనమాట, క్లీన్ చేసేటప్పుడు ఒక కవర్ అయితే పడేసాను మ్యాక్సిమం, దాంట్లో ఉండిపోయామేమో అనిపించింది. ఇంకా ఏం చేసేది, అవి ఉన్నాయి కదా, అవి ఉన్నాయనే ధీమాతో నేనైతే కనుక డెకరేట్ ఐటమ్స్ ఇలాంటివి ఏమీ ఆర్డర్ చేయలేదు, ఏవి తీసుకోలేదన్నమాట. సో అవి ఉన్నాయి కదా అవి పెట్టేసే కేక్ కట్ చేద్దాంలే, మంచిగా బెలూన్స్ అవన్నీ ఉన్నాయి సరిపోతాయి అనే ఉద్దేశంతో నేనేమి కొనలేదు, ఏమి ఆర్డర్ చేయలేదు అనమాట. లాస్ట్ మినిట్లో అవి వాటి కోసం ఇల్లంతా ఎతికినా కూడా ఎక్కడా కనిపించలేదు. సో కొంచెం డిసప్పాయింట్ అయ్యా. కానీ బయటికి మా వారిని అడిగితే ఎల్లు బయటికి వెళ్ళి తెచ్చుకోపో, దగ్గరే కదా ర్యాపిడో బుక్ చేసుకొని పోయి రాపో అన్నారు. సరే వెళ్దాంలే అనుకుంటే ఇంకా అప్పుడే మా చెల్లికి వచ్చేసి ఏదో ఆన్ కాల్ మీటింగ్ ఉందనేసి తను అక్కడ కూర్చునింది. ఇంకా పిల్లల్ని చూసుకోవాలి కదా, తను ఆన్ కాల్లో ఉంది అనేసి నేనైతే ఇంకా డ్రాప్ అయిపోయాను. సర్లే ఉన్నాయి వాటితోనే అడ్జస్ట్ చేద్దామనేసి నేనైతే ఇంట్లో ఉన్న వీటితో పింక్ కలర్ కర్టన్స్ ఉంటాయి కదా, కర్టన్స్, ఫ్లవర్స్, మనీ ప్లాంట్ లాగా ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఫ్లవర్స్, లైటింగ్స్, దీపాలకు తెచ్చిన లైటింగ్లు ఇవన్నీ ఉంటే వాటిని డెకరేట్ చేసేసాను అనమాట. అంటే సింపుల్గా కొంచెం మంచిగా అనిపించింది అనమాట అలా డెకరేట్ చేసిన తర్వాత. ఇంకా తర్వాత ఈవినింగ్ ఇది అంతా డెకరేట్ చేసేసి పిల్లల్ని అయితే చుట్టుపక్కల పిల్లల్ని పాపని రెడీ చేసేసి పిలిచేసి రమ్మంటే పాప వెళ్ళేసి వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చింది. ఇంకా మేమైతే కనుక అందరినీ పిలిచిన తర్వాత కేక్ కటింగ్ అయితే అంటే బర్త్డే అంటేనే పిల్లలు ఉంటేనే కదా కొంచెం ఎంజాయ్ ఉంటుంది, బాగుంటుంది అనమాట పిల్లలందరూ ఉంటే. సో ఇంకా మేము చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఇక్కడ కేకు ఆన్లైన్లోనే ఆర్డర్ చేశాను. ఇంకా మామూలుగా వెళ్ళి షాప్ దగ్గరే మాకు ఇక్కడ ర్యాపిడో బుక్ చేసుకొని తీసుకొని వద్దాంలే అనుకున్నాను. సరే ఎందుకు కేక్ కోసం అదే పనిగా వెళ్ళాలి మళ్ళీ అనేసి ఇంకా ఆన్లైన్లో ఒక 1/2 కిలో అయితే ఆర్డర్ చేశానండి. ఫస్ట్ 1/2 కిలో ఆర్డర్ చేస్తే కనీసం కొంచెం ఒక 4 మెంబర్స్ 4 పీసెస్ లాగా వచ్చేసింది అనమాట. అసలు ఈ కేక్ సరిపోతుందా అంటే నేను 1/2 కిలో అంటే కొంచెం ఎక్కువ వస్తుంది కదా అనుకున్నాను. మరీ ఆన్లైన్ ఆర్డర్నే అర్థం కాలే, మరి ఏమైందో అర్థం కాలేదు. ఆఫ్లైన్ అయితే కొంచెం 1/2 కిలో అంటే మంచిగానే ఇస్తాడు కదా, మరి ఏమైందో ఏమో చాలా తక్కువ వచ్చిందనమాట. సో ఈ 1/2 కిలో తీసుకొని నేను ఎంతమంది పిల్లలకు పెట్టాలనేసి మళ్ళీ 1/2 కిలో ఇంకా రిటర్న్ పెట్టలేను, ఏం చేయలేను కదా దాన్ని, అలాగే ఉంచేసి మళ్ళీ కిలో ఆర్డర్ చేశాను అనమాట. కిలో ఆర్డర్ చేస్తే అప్పుడు కిలో కేక్ మీద అంటే మళ్ళీ మనం 1/2 కిలో తెప్పిస్తే 2 హాఫ్ కలిపితే మనం నేమ్స్ ఇవి సెట్ చేయలేం కదా. సో అందుకనేసి 1/2 కిలో అలాగే ఉంచేసి ఫ్రిడ్జ్లో మళ్ళీ కిలో ఆర్డర్ చేసి ఇంకా ఆ రోజు అయితే 2 times ఆర్డర్ చేయాల్సి వచ్చింది కేక్ అయితే ఇంకా అలా కిలో అయితే తెప్పించి కేక్ అయితే కట్ చేశాను. ఇంకా కేక్ కట్ చేసే టయానికి మా వారైతే వీడియో కాల్ చేసి ఇంకా బాబుని చూపించండి, బాబుని చూపిస్తూ ఆయనతో కొద్దిసేపు మాట్లాడితే కేక్ కటింగ్ చేసేది అదంతా అయితే కదా వీడియో కాల్లో చూపించాను. ఇంకా మ్యాక్సిమం వస్తాను అన్నారు కానీ ఇంకా కుదరలేదనేసి ఎందుకులే మరి బర్త్డే కోసం అంత దూరం నుంచి రావాలి అదే పనిగా అనేసి నేనైతే కన్నా వద్దన్నాను. రమ్మంటే వస్తాను అన్నారు. ఇంకా బర్త్డే ఒక్కరోజు కోసం ఎందుకులే అనేసి నేను అది కూడా సండే వచ్చింది మ్యాక్సిమము. అంటే మళ్ళీ సండే నైట్కి వెళ్ళిపోవాలి, మండే డ్యూటీలో ఉండాలి అంటే ఇంకా ఎందుకులే ఒక్కరోజు కానీ ఇంకా వద్దంటే సరే రాలేదు. ఇంకా వీడియో కాల్ అయితే చేసి చూపించాను. ఇంకా ఇక్కడైతే కదా కేక్ కట్ చేస్తూ ఉన్నాం, పిల్లలందరూ వచ్చారు, బాగా ఎంజాయ్ చేశారు. పిల్లలు ఉంటేనే సందడిగా ఉంటుంది కదా, బర్త్డే పాటలు పాడడం కానీ కేక్ కటింగ్, కేక్ అంటేనే పిల్లలు బర్త్డేకి వచ్చారంటే కేక్ కోసమే కొంత బాగా ఇష్టంగా ఉంటారు కదా పిల్లలు. సో అందుకనేసి ఇంకా 1/2 కిలో సరిపోదని కిలోనే ఆర్డర్ చేసేసి ఇంకా కిలో ఆర్డర్ చేసి అందరికైతే మంచిగా కేక్ అన్ని పంపించాను. కేకు ప్లస్ ఇంకా చాక్లెట్స్ తెచ్చాను, మిక్చర్ తెచ్చాను, ఇంకా పేపర్ ప్లేట్స్ ఇంట్లోనే ఉన్నాయి. లాస్ట్ వరలక్ష్మి వ్రతం వచ్చినప్పుడు ఆ పేపర్ ప్లేట్స్ని బాగా ఒక కేక్ పీసు 2-3 చాక్లెట్స్ అండ్ మిక్చర్ వేసి పిల్లలకి
ఇచ్చాను అనమాట. మ్యాక్సిమం 10 to 15 మెంబర్స్ ఏం పిల్లలు వచ్చారు. ఇంకా ఆకులు అంటే అస్సలు సరిపోయేది కదా, ఎలాగో కిలో ఆర్డర్ చేసి సరిపోయింది అనిపించింది నాకైతే గిన. సరిపోతుంది అనుకున్నాను, మరీ అంత కొద్దిగానే వస్తుంది అనేసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట నేనైతే. ఇంకా పిల్లలందరూ కేక్ అవన్నీ ఇచ్చేసిన తర్వాత కొన్ని ఫొటోస్ ఇలా దిగేసి ఇంకా మా చెల్లెలు అయితే కదా బాబు కోసం అనేసి గిఫ్ట్ తీసుకొని వచ్చింది. ఏది అనేది నాకైతే తెలియదు, తెచ్చి ఎందుకు గిఫ్ట్ ఇవన్నీ అంటే సర్లే పిల్లలు ఎంజాయ్ అంటే ముచ్చట పడతారు కదక్క, ఆడుకుంటారు అనేసి కార్ అయితే ఒక రిమోట్ కారు ప్లస్ షూస్ అయితే తెచ్చింది. షూ అయితే నేను ఇలా వీడియో తీయలేదు, ఎక్కడో పెట్టారు అప్పటికే, వాటి మీద గుర్తుకు లేదు నాకు వీడియో తీద్దామంటే. ఇంకా రిమోట్ కంట్రోల్ కార్స్ ఉంటాయి కదా, అదైతే గిఫ్ట్గా తను ప్రజెంట్ చేసింది. ఫస్ట్ ఆ కార్ని చూసి మస్తు ఎంజాయ్ చేశారనమాట. బాగుంది, మంచిగా ఉంది. కానీ అది మనం రిమోట్తో ఆపరేట్ చేసినప్పుడు సౌండ్ వస్తుంది కదా గ్రర్ అని, ఆ సౌండ్ చూసి వాడు భయపడ్డాడు అనమాట. కొద్దిసేపు ఆ కార్ దగ్గరికి వెళ్ళలేదు. ఫస్ట్ చూసినప్పుడు ఏమంటారు బాగా మంచిగా అనిపించింది మనకి, కానీ అది ఆపరేట్ చేసేటప్పుడు ఆ సౌండ్కి భయపడుతున్నాడు అనమాట. గ్రర్ అని సౌండ్ వస్తుంటే అది పోయినప్పుడల్లా భయపడి ఏడుస్తున్నాడు. కొద్దిసేపు ఒక 10 to 15 మినిట్స్ ఆ కార్ని అయితే ముట్టుకోలేదు. తర్వాత రిమోట్తో కంట్రోల్ చేసేది మనకి చూపించిన తర్వాత అప్పుడు ఎంజాయ్ చేశారనమాట. ఇంకా ఆయనే కంట్రోల్ చేసుకోవడం, ఒత్తుకోవడం ఇలా మంచిగా అప్పుడు అనిపించింది. ఫస్ట్ అయితే కానీ భయపడ్డాడు ఏంటో అనేసి. అది కాక ఆ చుట్టూ ఇల్లంతా తిరిగి కాగితాలు అవి చుట్టేసుకుంటూ ఉంటే అది చూడండి, ఇక్కడ మీరు వీడియోలో అబ్జర్వ్ చేస్తే మీకు కనిపిస్తుంది. ఏడుస్తున్నాడు అనమాట, దాన్ని చూసి ఏడుస్తున్నాడు, అది మీదకి వస్తే ఏడుస్తున్నాడు. పాప వీళ్ళంతా అయితే మంచిగా దాంతో అయితే ఆడుకున్నారు. తర్వాత కొద్దిసేపటికి ఆయనకు కూడా మంచిగా అర్థమైంది. అంటే రిమోట్ చూపించి ఇలా ఒత్తడం అనేది చూపించిన తర్వాత వానికి కూడా అర్థమైంది. తర్వాత ఆటోమేటిక్గా వాడే ఓన్గా దాన్ని కంట్రోల్ చేసుకుంటూ మంచిగా ఆడుకున్నారు. 2 days కూడా ఉండలేదండి, ఎగ్జాక్ట్లీ 2 days ఏమో ఉండించాడేమో నాకు తెలిసి. తర్వాత దాన్ని ఎట్లా చేశాడంటే మొత్తం పార్ట్స్ ఇప్పేసి వాటర్లో అద్దేసి, అసలు కంట్రోల్ అది రిమోట్ ఉంటుంది కదా, అది వేస్తే పని చేయకుండానే చేశాడనమాట వాటర్లో వేసేసి. ఇంకా కార్ని అయితే ఒక 2 days ఏమో మంచిగా ఆడుకున్నాం. తర్వాత దాన్ని పాడైతే చేసేసారు, పార్ట్స్ ఇప్పేసాడు. ఇంకా మేమైతే కన్నా కొన్ని ఫొటోస్ ఇవన్నీ దిగిన తర్వాత ఇంకా ఆ రోజు సండే అని చెప్పాను కదా, అంటే ఈ నాన్ వెజ్ ఏం తేలేదు, నార్మల్గా టెంకాయ కొట్టేసి ఇంట్లోనే అన్నం పప్పు ఇలా పాయసం ఇలా చేసుకున్నాము. ఇంకా నాన్ వెజ్ అనేది ఏం చేయలేదు. మా చెల్లిని కొని అక్క చికెన్ తెచ్చి ఫ్రై చేసి రసం పెట్టు అనేది, అంటే తనకు కూడా కొంచెం కోల్డ్గా ఇలా ఉండింది అనమాట, ఫీవర్ వచ్చినట్లు ఉండింది అనేసి రేపు బర్త్డే అనగా ఈరోజు వచ్చింది. సర్లే ఎందుకులే బర్త్డే రోజు పాప కూడా బిర్యానీ అంటుంది అనేసి బిర్యానీ అయితే ఆర్డర్ చేశాను. ఎలాగో సండే కదా అనేసి. తనేమో మంచిగా ఫ్రై చేసి రసం పెట్టు అనింది. ఎందుకులే చిట్టి నేను బిర్యానీ తెప్పిస్తాలే అనేసి బిర్యానీ అయితే తెప్పించాను. ఆ కేకు ఇవన్నీ కటింగ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత 9:30 ఆ టైం ఏమైంది. తర్వాత ఈ బిర్యానీ అయితే ఆర్డర్ చేశాను. అది రావడమే 10:30 10:15 ఆ టైంకి వచ్చిందండి. బిర్యానీ అయితే వెయిట్ చేసి బిర్యానీ అని మా పాప అయితే గోల చేసిందనమాట. ఇంకా 10:30 ఆ టైంకి వచ్చింది అదైతే. ఇంకా అప్పుడు అందరూ అయితే నేను మా చెల్లి మా పాప ఇంకా బాబు, మ్యాక్సిమం పిల్లలు ఎంత తింటారు కొంచెమే కదా, ఒకటి మినీను ఒకటి ఫుల్ తెప్పించుకున్నాము. అదే ఎక్కువ అనిపించింది, అసలు పీసెస్ అయితే ఎవ్వరూ తినలేదు. ఇంకా మొత్తం రైస్ మా చెల్లి అందుకు నాకు ఎందుకు పీసెస్ తినాలనిపించలేదు అనేసి ఆ పాపనే రైస్ మొత్తం మ్యాక్సిమం అందరం రైస్ తిన్నాం, కానీ పీసెస్ ఇంకా కొంచెం అన్నం అయితే మిగిలిపోయి ఉంది. ఇంకా అన్నము ఆ పీసెస్ అవన్నీ అయితే మేము తినేసరికి కంప్లీట్ అయ్యేసరికి 11 ఆ టైం అయింది. ఇంకా ఆ టైంలో ఎవరికైనా ఇద్దామన్నా కూడా ఆ టైంలో అందరు తిని పనుకొని ఉంటారు కదా. సో అనేసి ఇంకా మొత్తం అయితే కదా నేను బయట నెక్స్ట్ వచ్చేసి మండే మేమైతే కదా నాన్ వెజ్ అలాంటివి ఏం తినాం మండే. మా చెల్లి కూడా తినదనమాట మ్యాక్సిమం మండే అలా నాన్ వెజ్. సో అందుకనేసి మొత్తం అయితే కదా ఇంకా పడేసి ఆ రోజు నైటే పడేసి అన్నీ క్లీన్ చేసేసి పనుకున్నాము. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే కన్నా మా బాబు బర్త్డే వీడియో. సో మీకు ఎలా ఉంది ఏంటి అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్రస్తుతం మోహన్ వంటిల్లో సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగా నోటిఫికేషన్ వస్తాయి. సో మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై టేక్ కేర్ ఫ్రెండ్స్.